హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం అమెరికా మనపై 50% టారిఫ్లు వేసినా కూడా మన ఇండియా ఒక్కటంటే కనీస స్పందన కూడా చేయడం లేదు. అమెరికాకు చెందిన రిపబ్లికన్ నిక్కీ హేలీ ఇదే మాటను చెబుతూ ఉన్నారు. భారత్ అమెరికాను లైట్ తీసుకోవద్దు, కనీసం అమెరికా విధించిన టారిఫ్లపై మా దేశంతో చర్చించడానికైనా ప్రయత్నాలు చేయండి అని అడుక్కునే స్థాయిలో ఉన్నారు. అంటే మన దేశం కనీసం ఈ టారిఫ్లను లెక్క కూడా చేయడం లేదు. మనకు ఇవి ఎటువంటి అభ్యంతరము ఉండవు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న విధంగానే మనం వ్యవహరిస్తూ ఉన్నాం. అయితే ఇదంతా ఈగోనా, అంటే మోదీ ఈగో వల్ల ఇదంతా చేస్తూ ఉన్నారా, లేదంటే దీని వెనుక పెద్ద కసరత్తే దాగి ఉందా? మన ఇండియా అమెరికా బెదిరింపులకు ఇప్పుడు ఎందుకు అస్సలు భయపడడం లేదు? ఒకప్పుడు అమెరికా మనపై ఆంక్షలు విధిస్తాము అని అంటేనే మనం వణికిపోయే స్టేజ్ నుంచి ఇప్పుడు అసలు భయపడని స్టేజ్ వరకు ఎలా రాగలిగాము అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని దేశాలపై టారిఫ్లను విధిస్తూ వచ్చాడు. ఈ ప్రతి దేశం, చైనా, యూకే, జపాన్, ఈ విధంగా అన్ని దేశాలపై టారిఫ్లను విధిస్తూ రాగా చైనా దీనిపై రిటాలియేట్ చేసింది. అంటే టారిఫ్లపై మరీ చైనా టారిఫ్లను విధించడం, ఈ విధంగా రిటాలియేట్ చేసింది. అటు యూకే మాత్రం ప్రొటెస్ట్ చేసింది, అసలు అమెరికా ఈ విధంగా చేయడం తప్పు అని, మా దేశాలు నష్టపోతాయని, అమెరికా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తుంది అని యూకే చెప్పింది. ఇటు జపాన్ అయితే అమెరికాకు ఏకంగా లొంగిపోయింది. మీరేం చేస్తే అదే జీ హుజూర్ అనే విధంగా జపాన్ ప్రవర్తిస్తుంది. కానీ మన ఇండియా మాత్రం కనీసం దీనిపై స్పందన కూడా చేయడం లేదు. జనరల్గా ఈ విధంగా ఎవరైనా టారిఫ్లు విధిస్తే వెంటనే వైట్ హౌస్కు పరిగెట్టి వెళ్ళడం, అక్కడ లాబీలతో ప్రయత్నాలు చేయడం, ట్రంప్ను ఒప్పించే ప్రయత్నం చేయడం, ఈ విధంగా అన్ని దేశాల వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ మన ఇండియా మాత్రం అస్సలు కనీసం ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా వాణిజ్యాలపై ఇప్పటికే చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే టారిఫ్ల కంటే ముందే ఈ చర్చలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి ఒక్కటే కొనసాగుతున్నాయి అంతే తప్ప టారిఫ్ల కోసం ప్రత్యేకంగా అస్సలు చర్చలు జరపలేదు. దీనికి ప్రధాన కారణం 2014లోనే మోదీ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నందువల్లనే మనం ఇప్పుడు అమెరికాపై పూర్తిగా డిపెండెన్సీ కాకుండా మనం సొంతంగా నిలబడగలుగుతున్నాం. అందుకే అమెరికా బెదిరింపులకు కూడా మనం లొంగడం లేదు. ఆ ప్లాన్ ఏమిటంటే 2014లో అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపికైన తర్వాత ఫస్ట్ సమావేశం, మోదీతో జరిపిన సమావేశంలో అజిత్ దోవల్ ఒక్కటే చెప్పారు, మన దేశ శత్రువు చైనానో పాకిస్తానో మెయిన్గా కాదు, ఇవి శత్రువులే కానీ ఇవి సెకండరీ, కానీ మన దేశానికి ప్రధాన శత్రువు మన డిపెండెన్సీనే. మనం ఇప్పటికీ చైనా అండ్ అమెరికా లేదంటే ఈ విధంగా అగ్రదేశాలపై డిపెండెన్సీతో బతుకుతూ ఉన్నాం. ఈ విధంగా చేసినప్పుడల్లా మనం సొంతంగా నిలబడలేము, ఆయా దేశాలు చెప్పే బెదిరింపులకు మనం తలొగ్గాల్సి ఉంటుంది అని అజిత్ దోవల్ చెప్పారు. దానికి సంబంధించిన కసరత్తు 2014 నుంచే స్టార్ట్ చేస్తూ రాగా మనం డిపెండెన్సీని పూర్తిగా తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసాం. మొదటగా మనం పారిశ్రామిక రంగంలో అసలు ప్రాధాన్యత లేకుండా ఉన్నాం. అంటే 2014 కంటే ముందు మనం పారిశ్రామిక రంగంలో అసలు ఎంట్రీనే కాలేదు. అంతకుముందు వరకు మన దేశంలో సోషలిజం పేరిట పూర్తి ప్రభుత్వ రంగ సంస్థలనే ఎంకరేజ్ చేసాం. 1991లో మొదటిసారిగా, అంటే దాదాపు 50 ఏళ్ల స్వతంత్ర భారతం తర్వాత మొదటిసారిగా మనం గ్లోబలైజేషన్ అంశాన్ని తీసుకువచ్చాం. అయితే 1991లో తీసుకొచ్చినా కూడా ఆ తర్వాత ఈ ప్రైవేటైజేషన్ అనేది వేగం పుంజుకోలేదు. ఏకంగా 2014 తర్వాత మాత్రమే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్పై మనం దృష్టి సారించాం. అంతకు ముందు వరకు సేవా రంగంపై మాత్రమే దృష్టి సారించే వాళ్ళం. దీనివల్ల మనం ఎక్కువగా అమెరికాపై డిపెండెన్సీని పెంచుకున్నాం. మనందరికీ తెలుసు, ఈ ఐటీ సెక్టార్ మొత్తం దాదాపు అమెరికాకు చెందిన కంపెనీలే మన ఇండియాలో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇటువంటి మహానగరాల్లో ఉన్న ఐటీ సెక్టార్ మొత్తం ఎక్కువగా అమెరికాకు చెందిన కంపెనీలే ఉన్నాయి. వాటికి మనం సేవా రంగంగా భావిస్తాం. అంటే మనం వాటికి పని చేసి పెట్టడం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థగా మనం ఇప్పటి వరకు రూపొందించుకున్నాం. ఇలాంటి కంపెనీలను మనం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన లేకుండా మనం ఎక్కువగా సేవా రంగం, అంటే ఆయా కంపెనీలకు సేవ పెట్టడమే మన దేశ ప్రధాన ఆర్థిక వ్యవస్థకు మూల సిద్ధాంతంగా మనం ఇప్పటి వరకు ఏర్పరచుకున్నాం. కానీ 2014 తర్వాత మోదీ వచ్చిన తర్వాత
ఈ ప్లాన్ను మొత్తం చేంజ్ చేసేసారు. మనం సేవా రంగం కాదు, అంటే ఒకడికి ఎవడికో కంపెనీ పెడితే వాడికి మనం సేవ చేసి పెట్టడానికి లేము, మనమే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అడుగు పెట్టాలి అని మోదీ భావించారు. అప్పుడే మేక్ ఇన్ ఇండియాను మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ మేక్ ఇన్ ఇండియాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అంటే ప్రభుత్వం స్కీమ్లు, పిఎల్ఐ స్కీమ్లు ఈ విధంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రపంచ దేశాల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ మన ఇండియాకు రావడానికి ఆసక్తి చూపించాయి. అంతేకాకుండా బిజినెస్ పాలసీల్లో కూడా భారీ మార్పులు తీసుకురావడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంపొందించడానికి భారీగానే ప్రయత్నం చేశారు. సింగిల్ విండో విధానాలు ఇలాంటివి ప్రవేశపెట్టడం వల్ల భారీ మార్పులే సంభవించాయి. దీంతో పెద్ద ఎత్తున విదేశాలకు చెందిన పరిశ్రమలన్నీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇవన్నీ జరిగాయి. మనందరికీ తెలుసు 2019 టైంలో చైనాలో కోవిడ్ వచ్చిన టైంలో చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయే పరిస్థితిలో చేరుకుంది. అసలు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు. ఆ టైంలోనే చైనాకు చెందిన ఫాక్స్కాన్ అండ్ శాంసంగ్ కంపెనీలు మన ఇండియాకు వచ్చాయి. దీనివల్ల ఇప్పుడు మనం యాపిల్ ఐఫోన్లను కూడా తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకున్నాం. ఈ విధంగా అంటే మనం ఇంతకు ముందు వరకు వేరే దేశానికి సేవ చేసి పెట్టే వాళ్ళంగా ఉన్న మనం ఇప్పుడు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే చైనా ఆర్థిక విధానంలో ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిందో ఇది 1950లోనే చైనా మొదలుపెట్టింది. మనం 2014లో దీన్ని స్టార్ట్ చేసాం. దీనివల్ల చైనా నుంచి చాలా సంస్థలు మన ఇండియాకు రావడం మొదలుపెట్టాయి. ఈ విధంగా చేయడం వల్ల మనం ఇతర దేశాలపై ముఖ్యంగా చైనాలో తయారయ్యే చీప్ వస్తువులను మనం కొనడం కాకుండా మనమే తయారు చేసుకుని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకున్నాం. ఈ విధంగా చైనాపై డిపెండెన్సీని తగ్గించుకున్నాం. ఇదే టైంలో ఈ పారిశ్రామిక రంగం అనేది మనకు అమెరికాపై డిపెండెన్సీ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడింది. అది ఎలాగంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు మన ఫార్మా ఉత్పత్తులు అనేవి ఇండియాలోనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉన్నాయి. వీటిని అమెరికా కొనుగోలు చేయాలంటే మన ఇండియా దగ్గర కొనుక్కోవాలి. కాబట్టి ఈ విధంగా టారిఫ్లను విధిస్తే ఖచ్చితంగా అమెరికాకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఆ టారిఫ్లు తాను విధించిన టారిఫ్లను తానే పే చేసి మరి మన ఫార్మా ఉత్పత్తులను కొనే పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఉంది. ఈ విధంగా మనం ఇతర దేశాలపై డిపెండెన్సీ తగ్గించుకున్నాం. అంతేకాకుండా మన ఇండియా 80% ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ విధంగా దిగుమతి చేసుకోవడంలో ఇంతకుముందు మనం ఎక్కువగా సౌదీ ఇటువంటి దేశాలపై ఆధారపడి బతికే వాళ్ళం. కానీ ఈ విధంగా ఒకే దేశంపై మనం ఎక్కువగా డిపెండ్ కావడం మంచిది కాదు అని కూడా మోదీ గవర్నమెంట్ భావించింది. అందుకే ఖతార్, ఇరాన్ ఇటువంటి దేశాలతో కూడా చమురు ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా మనం ఇరాన్లో చాబహార్ పోర్టును మనమే నిర్మించి ఇచ్చాం. ఈ విధంగా అనేక పోర్టులను డెవలప్ చేయడం, అనేక ఎకనామిక్ కారిడార్లను ఏర్పాటు చేసుకోవడం, ఇలా చేయడం వల్ల మనం చమురుపై ఒకే దేశంపై డిపెండెన్సీని భారీగానే తగ్గించుకున్నాం. అంతేకాకుండా మనం ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ తక్కువగా లభిస్తుందో ఆ దేశంతోనే కొనుక్కోవడం స్టార్ట్ చేసాం. అందులో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా మనకు చాలా తక్కువ డిస్కౌంట్కు ఆయిల్ను అందించడం స్టార్ట్ చేసింది. దీనివల్ల మనం ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా అంటే మన దిగుమతుల్లో ఎక్కువగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల మనకు చాలా అంటే చాలా డబ్బులు మిగిలాయి. అంతేకాకుండా అమెరికన్ డాలర్పై మనం డిపెండెన్సీని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇరాన్తో కానీ రష్యాతో కానీ ఇటువంటి దేశాలతో మనం ఏ దేశాలతో ఎక్కువగా చమురు కొంటామో ఆ దేశాలతో మనం డాలర్లలో కాకుండా రూపాయితో ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టాం. రష్యాతో రూబెల్ ట్రేడింగ్ మొదలు పెట్టాం. దీనివల్ల మనం డాలర్లను యూజ్ చేయడం తగ్గించుకున్నాం. మన రూపాయి వాల్యూను బలం చేకూర్చడానికి ఇది చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా మనం యూపీఐ పేమెంట్ సిస్టంలో కూడా చాలా ముందున్నాం. అంతేకాకుండా అమెరికాలోనే ఇప్పుడు డబ్బులను చెల్లించే పద్ధతి ఉండగా మన ఇండియాలో జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల పేమెంట్ అయిపోతుంది. చాలామంది జేబులో ఇప్పుడు డబ్బులు కూడా క్యారీ చేయడం లేదు, అవి పోగొట్టుకోపోతాయి. ఎందుకు, ఎలాగో ఫోన్పేలు అవి ఉన్నాయి కదా. టీ కొట్టులో 5 రూపాయలు టీ తాగినా కూడా దానికి ఫోన్పేనే చేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ విధంగా మనం విదేశాలపై డిపెండెన్సీని పూర్తిగా తగ్గించుకున్నాం. అదేవిధంగా ఆఫ్రికా దేశాలతో మనం ఎక్కువగా సత్సంబంధాలను పెంపొందించుకున్నాం. ఎందుకంటే చైనా దగ్గర మనం ఎక్కువగా మినరల్స్, బొగ్గు ఇటువంటివి అంటే ఖనిజ ఉత్పత్తులను మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈ విషయంలో చైనా మనపై చాలా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలు అయితే మనకు కావాల్సిన మినరల్స్ను ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు. దీంతో మన ఇండియా ఆఫ్రికా దేశాలపై కాన్సన్ట్రేట్ చేసింది. ఆయా దేశాలతో సత్సంబంధాలను పెంపొందించుకుని మనం ఆఫ్రికా నుండి కూడా ఎక్కువగా దిగుమతి చేసుకోవాలి అనే విధంగా మనం
మన పాలసీని చేంజ్ చేసుకున్నాం. అంతేకాకుండా G20 దేశాల్లో ఆఫ్రికన్ నేషన్స్‌ను కూడా మనమే చేర్చాం. ఈ విధంగా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకవైపు తమ ఖనిజ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవడం వల్ల అటు ఆఫ్రికాకు, ఇటు మన ఇండియాకు రెండిటికి పరస్పరంగా మేలు చేకూరుతుంది కాబట్టి ఈ విధంగా 2 దేశాలకు మేలు చేకూర్చేలా మన ఇండియా పావులు కదిపింది. ఈ విధంగా చేయడం వల్ల మనం ఏ విషయంలోనూ ఇతర దేశాలపై డిపెండెన్సీ కాకుండా ఇలా చేసే ప్రాసెస్‌లోనే మనం ఆర్థికంగా కూడా బలంగా ఎదగగలిగాం. అంతకుముందు అంటే 2014కు ముందు వరకు మనం ఆర్థికంగా 10వ ప్లేస్‌లో ఉండగా ఇప్పుడు ఆర్థికంగా 4థ్ ప్లేస్‌లో ఎగబాకాం. అంటే చాలా వరకు మనం బాగా మెరుగయ్యాం. దీనివల్ల ప్రపంచ దేశాలు మనల్ని కాదు అనే పరిస్థితుల్లో లేకుండా మనం చేసుకోగలిగాం. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాడితో ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి అటు అమెరికా, ఇటు చైనాలు కూడా మన దేశాన్ని కాదనలేని పరిస్థితి నెలకొంది ఇప్పుడు. గతంలో చైనా మన దేశంతో అసలు సత్సంబంధాలే వద్దు అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు చైనా మన దేశంతో ఆర్థిక సంబంధాల కోసం పాకులాడే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం. అదేవిధంగా అమెరికా విధించిన టారిఫ్ల వల్ల అమెరికాకే నష్టం ఎక్కువగా చేకూరుతుంది కాబట్టి అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే ఉత్పత్తులకు అమెరికా విధించిన టారిఫ్ల వల్ల ఆ టారిఫ్లను అక్కడి ప్రజలే టారిఫ్లను కూడా కట్టి మన ఉత్పత్తులను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికాలో కొన్ని వస్తువుల రేట్లు గణనీయంగా పెరిగాయి కాబట్టి ఆ దేశానికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో రష్యా నుంచి మనం S-400లు కొన్నప్పుడు కూడా ఈ విధంగానే టారిఫ్ల విషయంలో భయపెట్టే ప్రయత్నం చేసినా కూడా మనం వెనక్కి తగ్గలేదు. అమెరికా కూడా టారిఫ్లను జస్ట్ విధిస్తామని భయపెట్టిందే తప్ప విధించలేకపోయింది. ఎందుకంటే దీనివల్ల అమెరికాకి ఎక్కువగా నష్టం చేకూరుతుంది అని అప్పటి బైడెన్ ప్రభుత్వానికి బాగా తెలుసు కాబట్టి ఆ విషయంలో వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు ట్రంప్ మూర్ఖుడు కాబట్టి ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల అమెరికన్లే నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడు అమెరికా రాజకీయ నాయకులు నిక్కీ హేలీ లాంటి వారు మన ఇండియాను దేవులాడుతున్నారు. మీరు కనీసం మాతో చర్చలైనా జరపచ్చు కదా అని అడుక్కుంటున్నారు. దీనివల్ల మన ఇండియా ఎంత స్ట్రాంగ్గా అయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. సో 2014 నుంచి 2025 మధ్యలో మన ఇండియా భారీ మార్పులు చోటు చేసుకుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బాగా పుంజుకున్నాం. అదేవిధంగా ఇతర దేశాలపై డిపెండెన్సీని చాలా వరకు తగ్గించుకున్నాం. దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఒకే దేశంపై డిపెండెన్సీ కాకుండా వేరే వేరే దేశాలను మనం పార్ట్నర్స్గా ఎంచుకోవడం వల్ల ఈ డిపెండెన్సీ అనేది తగ్గడం వల్ల ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించినా కూడా మన దేశానికి ఎక్కువగా నష్టం చేకూరడం లేదు. మనకంటే డబుల్ నష్టం అమెరికాకే చేకూరుతుంది. సో ఈ విధంగా మోదీ 10 ఏళ్ల క్రితమే చేసిన ప్లాన్ ఇప్పుడిప్పుడే సఫలీకృతం అవుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.